ఒకటవ రాజుల గ్రంథంలో నుండి 21వ అధ్యాయము చదువుకుంటున్నాం. ఈ సంగతులైన తరువాత హెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని హెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని హెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక యుండదవేమని అతని అడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకిచ్చెదనని హెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనెను. అందుకతని భార్య అయిన యెజెబెలు, ఇజ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేనే హెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించెదనని అతనితో చెప్పి, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రాకారముగా జరిగించిరి. ఎట్లనగా, వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుష్యులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చొండి, నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిను గనుక నీవు లేచి హెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్య నొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి హెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిబ్షీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇజ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలీయాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబెడితినా అని పలుకగా, ఏలీయా ఇట్లనెను,
యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడువై నాకు కోపము పుట్టించితివి గనుక నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయోషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు హెజ్బేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, హెజ్బేలు ప్రాకారమునొద్ద కుక్కలు హెజ్బేలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధీకులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇజ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిప్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీదికి నేను దాన్ని రప్పించెదను. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. 1వ రాజుల గ్రంథంలో నుండి చివరి అధ్యాయమైన 22వ అధ్యాయమును మనము చదువుకుంటున్నాం. సిరియనులను ఇజ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజునొద్దకు రాగా, ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాగు మనదని మీరెరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇజ్రాయేలు రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇజ్రాయేలు రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిలాగు మీదికి పోకుందునా అని వారిని అడిగెను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండను వారు చెప్పిరి. గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇజ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దనెను. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారముతో ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చెను. ఇజ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులైయుండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా
రామత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచు ఉన్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూల పరచుమని అతనితో అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదును అనెను. అప్పుడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా, అతడు, ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదరి యుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రకటించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడిపార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదువని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మని ఉంచిన్నాడు. మీకాయా ఇట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టెను. అందుకు మీకాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీ గృహంలో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకాయా ఇలాగు చెప్పెను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పెను. రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినెడలా యెహోవా నా చేత పలుకలేదు. ఇశ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా, ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధంలో ప్రవేశించదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పొట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చిండగా, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని రథమును అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను గనుక అతడు, నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టి అస్తమయము మందు అతడు మరణమాయెను.
తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారు అందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయెను. ఈ ప్రకారము రాజు మరణమై షిమ్రోనునకును కొనుపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చియు అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇజ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 వాడై యెరూషలేములో 25 ఏలెను. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హి కుమార్తె అయ్యుండెను. అతడు తన తండ్రి అయిన ఆస యొక్క మార్గమునన్నిటిని అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయిచు నుండిరి. యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో సంధి చేసెను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు కనపరిచిన బలమును గూర్చియు అతడు యుద్ధము చేసిన విధమును గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించి ఉండిన పురుష గాములను అతడు దేశముల నుండి వెళ్ళగొట్టెను. ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను. ప్రధాని అయిన ఒకడు రాజ్య పాలనము చేయుచుండెను. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై వఫీదు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోనెగ్బెరునొద్ద బద్దలైపోయాను. ఆహాబు కుమారుడైన అహజ్య నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతును అడగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజయ్యెను. ఆహాబు కుమారుడైన అహజ్య యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవక్తలను ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము ప్రవక్తలను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన 1వ రాజుల గ్రంథము చదవటము పూర్తయినది. రేపటి నుంచి 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం నుండి చదవటం ప్రారంభమవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.